మీరు వారి మీద ఆరోపణలు చేశారు కదా, వారు ఒక్క నిమిషం వారి వివరణ ఇస్తున్నారు. అతనికి ప్రజారాజ్యంలో నేను చేసిన పదవి ఏంటిదో, నేను హ్యాండిల్ చేసింది ఏంటిదో తనకు తెలుసా? నేను ఏ స్థాయిలో నష్టపోయానో తెలుసా? నేను నోరిప్పితే ఏమవుతుందో తెలుసా మీకు? నా గౌరవం చాలా ఉంది కాబట్టే నేను చాలా విషయాలు బయటికి చెప్పాలన్నా. నేను ప్రజారాజ్యంలో నేను నష్టపోయినానని చెప్పను, నేను నాయకుడి కోసం నిలబడ్డానని చెప్తాను. నా పార్టీ కోసం చెప్తాను. మీరు ఆపండి. ప్రజారాజ్యంలో నేను నా ఉద్యోగాన్ని వదిలేసేసి నా ఉద్యోగంలో నష్టపోయి అన్ని చేసిన నేను ఎప్పుడు బయట పెట్టలా. నా ఇంటికి పిలవకుండా చిరంజీవి గారు వచ్చారు. మీకు అది తెలుసా? ఎందుకు వచ్చారు తెలుసా? వంగవీటని రాలా, నా పరితనం చూసి వచ్చారు. కానీ నేను నష్టపోయింది ఏ రోజైనా కానీ నేను బయట పెడితే చాలా ఇబ్బంది పడుతుంది. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనుకున్న రాజకీయాల్లోకి వచ్చినప్పుడు? ప్రజారాజ్యంలో మా అన్నయ్యని మోసం చేశారు అని అన్నారు. తెలుసా ఈ స్టేట్మెంట్? మీరు ఉన్నారా? మరి మా అన్నయ్య వల్ల మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? చిరంజీవి గారి వల్ల ఎవరన్నా కానీ గౌరవంతోనే పక్కకు పెట్టాను. నేను కూడా అదే గౌరవంతో పెట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఎత్తి చూపటం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద నాకు కసి కాదు. అందరు జనసేనలోనే పని చేస్తేనే నువ్వు ఉన్నావా అంటే మీ చాలా మంది నాయకులు ఒక తప్పు ఉంది తెలుసా మీకు? చాలా మంది నాయకులు కనెక్ట్ చేస్తారని చెప్తున్నాను మీకు. గౌరవంతోనే మాట్లాడుతున్నాను. మీ మీద ఇంతే బాగుంటది. ఓర్పు అనేది చాలా అవసరం. ఎందుకంటే ఎవడైనా కాపు కులంలో పుడితే ఆ జనసేనలోనే ఉండాలని చెప్పని ఎంతమంది నాయకులు మాట్లాడారు తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్నా, కాపు కులానికి ఒక క్వాలిటీ ఉంది. ఎవరిని ఎవడన్నా కానీ మాట అంటే పడరు, ఎవరితో తిట్టించుకోరు. అయితే పోరాడతారు, లేకపోతే సావనైనా చేస్తారు. అంతేగాని ఎవడ కాళ్ళు పట్టుకుని పదవి కోసం వెళ్ళారు. ఎందుకంటే రంగా గారు అనే ఆయనకి ఏనాడో చాలా చాలా అవకాశాలు వచ్చినా కూడా పోరాటమే చేశాడు, లేదా చివరికి చావైనా తెచ్చాడు. కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అందులోనూ ఈ మీ సంబంధించినటువంటి జనసేన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కాపు కులంలో పుడితే కంపల్సరీ జనసేనలో ఉండాలన్నారు. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకో మై డియర్. అండ్ వన్ పాయింట్, ఎందుకు ఈ యొక్క విషయంలో ఆయన స్పందించట్లేదనే పాయింట్ అడుగుతున్నానంటే, ఆ కుర్రవాళ్ళని వాళ్ళు పనిచేసింది జనసేనలో. వాళ్ళ దగ్గర విభేదాలు మొదలైంది కూడా ఎక్కడంటే మేము గొప్ప మీరు గొప్ప. వాళ్ళు అనే మదం ఎక్కినటువంటి మాటలు మీకు తెలుసా? ఎన్నో సందర్భాల్లో వైజాగ్ లో కూడా మీకు బహుశా మీరు వినుంటారేమో, కార్యకర్తల సమావేశం పెట్టినప్పుడు నాగబాబు గారికి ఒక ఆయన చెప్పాడు, ఏమండి మాకు సరైన గౌరవం ఇవ్వట్లేదు జనసేన నాయకుల కంటే, ఇవా నువ్వు చెప్పేదంటే తీసే అని చెప్పని అన్నాడు ఆయన. ఎక్కడైనా కానీ ఒక కూటమిలో మీరు ఉన్నప్పుడు మీకు సరైన గౌరవం దక్కట్లే. అదే విధంగా ఇక్కడ ప్రసాద్ అనేవాడు ఏం మాట్లాడాడంటే, డబ్బు మదమే కానీ అధికార మదమే కానీ దాన్ని కులానికి ఆపాదించడం పార్టీకి ఆపాదించడం కాదు. అతని మీద వాళ్ళ యాక్షన్ తీసుకోబడ్డ కారణం ఏంటనుకున్నారు? కనిపించకపోయినా వెనకాల ఆ పార్టీ అండుంది, ఆ పార్టీ యొక్క హస్తం, ఆ పార్టీ యొక్క అభయం వాళ్ళకుంది. వాడు ఏమన్నాడు అనుకున్నారు? వాళ్ళతో ఎవడు మమ్మల్ని కదపలేరురా, ఇది మా కులం మా పార్టీ అంటే వీళ్ళు ఏమన్నారు? మేము ఉంటేనే మీరు గెలిచారు కదా అంటే, మీరెవర్రా మమ్మల్ని గెలిపించేది? ఇంత వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ వచ్చింది. దాని గురించే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించలేదు అంటున్నాం. ప్రాణాలు పణంగా పెట్టినటువంటి ఈ కార్యకర్తల తరపున మాట్లాడాల్సినటువంటి నాయకుడు ఏడని అడుగుతున్నాం. ఎందుకు అడగరు? తప్పనిసరిగా అడుగుతాం. అదే నేనైతే నా గురించి పనిచేసిన వాడికైతే ముందు నేను నిలబడతా, లేదా అవసరమైతే ఆడి ఇంటి మీదకి వెళ్తానయ్యా. నాకు ఆ ధైర్యం ఉంది. నేను ఆడి ఇంటి మీదగానే వెళ్తా. అది కావాల్సిన తెగింపు, అది నాయకుడికి కావాల్సిన లక్షణం అండి. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పాను, నీకు జస్ట్ ఆపరేషన్ అయితేనే అఫీషియల్ రిలీజ్ చేశారు. ఎవరి మీద? దాసర రాము మీద. అయ్యో దాసరాము గారు కోలుకోవాలని చెప్పని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు పోగొట్టుకుంటే ఈ పార్టీలోంచి ఎక్కడండి ఒక్క స్పందన చూపించాను. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత బాధపడుతున్నాడు తెలుసా మీకు? ఆయన ఎన్ని రకాలుగా బాధపడుతున్నాడు తెలుసా? కనీసం పార్టీ తరపు నుంచి ఒక స్పందన లేదు. ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులు, ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తల నుంచి ఎక్కడా కూడా స్పందన. ఎలక్షన్ ముందు ఒక రకంగా ప్రవర్తించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ తర్వాత ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని అడుగుతున్నాం. ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉందండి. ప్రశ్నించే పేటెంట్ రైట్స్ ఎవరికి కూడా ఒక్కరికే జనసేన పార్టీ వాళ్ళకి లేవు. అది తెలుసుకోవాలి మీరు. నువ్వు పనిచేసేవాన్ని నువ్వు మాట్లాడుతున్నావు. నాకు జరిగిన నష్టం చాలా పెద్ద ఎత్తుంది. నేను నోరిప్పితే చాలా ఇబ్బంది పడతారు. నేను ఇప్పను, ఎందుకంటే నాకు గౌరవం ఉంది, నా సంస్కారం ఉంది. నేను ఇష్టపడి వెళ్ళాను. నేను ఎంతైనా పని చేస్తా, నేను వచ్చేస్తాను. అది నా మనసులో పెట్టుకుంటా. కానీ
మా అన్నయ్యని మోసం చేశారని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాం ఎంతవరకు సమంజసం అండి అది? మేము ఎంతమంది నష్టపోయాం తెలుసా? పేర్లు చెప్పమంటారా? చాలా మంది ఉద్యోగాలు పోయినాయి, చాలా మంది ఆర్థికంగా వెనకబడ్డారు, చాలా మంది భవిష్యత్తు నాశనం అయింది. కానీ ఎవరు కూడా ఏమనలేదు, ఎందుకంటే అందరూ కూడా ఇష్టమై వెళ్ళారు కాబట్టి నష్టాన్ని కూడా అలానే సైలెంట్ గా భరించారు. రైట్ రైట్ రైట్. కానీ ఇవాళ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చాలా దారుణంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ ఒక దారుణమైన వివక్షత చూపిస్తుంది. ముఖ్యంగా